సంఖ్యాకాండం 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి 40వ వచనం వరకు ఉన్నటువంటి మొత్తం సందర్భాన్ని మనం ఆలోచిస్తాం. అయితే ఒక్కో లేఖన భాగాన్ని చదువుతూ దాన్ని వివరిస్తాను. మొదటి వచనాన్ని చదివే కంటే ముందుగా నిర్గమకాండము 6వ అధ్యాయము 18 నుండి నేను ఒక లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాను. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 ఏళ్ళు బ్రతికెను. ఇక్కడ ఏమని రాస్తున్నాడు అంటే కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. చెప్పండి, కహాతుకి ఎంతమంది పిల్లలు? మొదట ఆయన పేరు ఏం పేరు? అమ్రాము. అమ్రాముకి ఎంతమంది పిల్లలు? అమ్రాము భార్య పేరు యోకెబెదు. వీరిద్దరికి అహరోను, మొదట మిరియాము, అహరోను, మోషే కదా. మిరియాము, అహరోను, మోషే ఎవరికి? అమ్రాము పిల్లలు. అమ్రాము తమ్ముడు ఎవరంట? ఇస్హారు. ఆయన తమ్ముడు హెబ్రోను. ఆయన తమ్ముడు ఉజ్జియేలు. అమ్రాముకి ఇస్హారుకి ఉండే సంబంధం ఏంటంటే అన్నదమ్ములు, ఒకే తండ్రి బిడ్డలు కదా. ఇస్హారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 16వ అధ్యాయం మొదటి వచనం. లేవీకి ముని మనవడును, కహాతుకు మనవడును, ఇస్హారు కుమారుడునకు కోరహు. కోరహు ఎవరు కుమారుడంట? ఇస్హారు కుమారుడు. ఇస్హారు ఎవరు కుమారుడు? కహాతు కుమారుడు. మొదటి కుమారుడు ఎవరు కహాతుకి? అమ్రాము. అమ్రాము పిల్లలు ఎంతమంది? మిరియాము, అహరోను, మోషే. అంటే మోషేకి బాబాయి కొడుకు కోరహు. మోషే చిన్న అన్న కొడుకు ఎవరు? కోరహు. తెలియదు కదా ఇంతవరకు మీకు. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే మీద గొడవకు వస్తారు ఇద్దరు వ్యక్తులు. ఎవరు వాళ్ళు? అహరోను, మిరియాము. ముందు మిరియాము, తర్వాత అహరోను కదా. గిల్లింది మిరియామే కదా. మిరియాము, అహరోన్లు ఇరువురు వస్తారు. వాళ్ళెవరు ఇంతకీ? సొంత అక్క, సొంత అన్న. ఇప్పుడు 16వ అధ్యాయంలో ఎవరు గొడవకు వస్తున్నారు? చిన్న అన్న కొడుకు వస్తున్నాడు, బాబాయ్ కొడుకు, తమ్ముడు వస్తున్నాడు. లేవీకి ముని మనవడును, కహాతునకు మనవడును, ఇస్హారు కుమారుడునకు కోరహు, రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి. మనం గతంలో చూసుకున్నాం కదా, ప్రత్యక్ష గుడారం చుట్టూ లేవీయులు ఉంటారు. తూర్పు వైపున మోషే, అహరోనులు ఉంటారు నాయకులుగా. ఉత్తరాన ఎవరుంటారు? మెరారీయులు ఉంటారు. పడమట గెర్షోనీయులు ఉంటారు. దక్షిణాన కహాతీయులు ఉంటారు. వీరి చుట్టూ 4 వైపులా 12 గోత్రాలు ఉంటాయి. తూర్పున 3 గోత్రాలు, యోధా, ఇస్సాకారు, జెబూలూను తూర్పున, ఉత్తరాన దాను, ఆషేరు, నఫ్తాలి, పడమట ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను, దక్షిణాన రూబేను, షిమ్యోను, గాదు. లేవీల్లో దక్షిణ భాగంలో ఎవరు ఉంటారు? కహాతీయులు ఉంటారు. లేవీల తర్వాత దక్షిణ భాగంలో ఎవరు ఉంటారు? రూబేను, షిమ్యోను, గాదు. ఈ కహాతీయులు ఈ రూబేనీయులతో కలిసి ఒక కుట్ర తెరదీశారు. ఏంటి ఆ కుట్ర అంటే, ఎంతసేపు మోషేనా నాయకుడు? మనకు నాయకత్వ లక్షణాలు లేవా? ఎంతసేపు మోషేనైనా నాయకుడు? మనం నాయకులం కాదా? మనం దేవుని పిల్లలం కాదా? రూబేను అందరికంటే పెద్దోడు నువ్వే కదా. మొట్టమొదటి పుట్టింది నువ్వే కదా రూబేను. పెద్ద గోత్రం, మొదటి గోత్రం నువ్వు. కానీ నీ స్థానం ఎక్కడొచ్చింది? దక్షిణాన్ని వచ్చింది. యోధా ఎప్పుడు పుట్టాడు? ముందు ఇచ్చాడు స్థానం. నేనెవరిని ఇంతకీ?
ఇస్హారు కుమారుణ్ణి, అంటే మా పెదనాన్న కొడుకు మోషే. సరే, ఇన్ని రోజులంటే నాయకత్వం చేశాడు, ఓకే. ఎంతకాలం ఆయనేనా, ఇక మాకు అక్కర్లేదా? పోనీ మీకు కూడా యోధాగోత్రాన్ని వెనక్కి నెట్టేసి ముందుకెళ్ళాలని లేదా? దక్షిణాన్ని బాగుందా? మొత్తానికి ఒక పుండు పుట్టింది. ఆ పుండుని ఈ రూబేనీయులకు అంటించాడు. లేవీకి మునిమనవడును, కహాతునకు మనవడును, ఇస్హారు కుమారుడను కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని మొత్తం 4. వీళ్ళందరికీ లీడర్ ఎవరు? కోరహు. వీళ్ళు ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులను, పెద్ద పెద్ద లీడర్లందరినీ కొనుక్కున్నారంట. సభికులను సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, 250 మంది ప్లస్ ఈ 4. వీళ్ళందరికీ పెద్ద ఎవరు? కోరహు. ఎవరి మీద గొడవకు వచ్చారు? ఇప్పుడు మోషే మీదకి వచ్చారు. ఇంతకీ గొడవ ఏంటో చూద్దాం. 3వ వచనం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా. ఏంటంట గొడవ? మోషే, ఇక మీదట నీతో మాకేం పని లేదు, ఈ ఇశ్రాయేలీలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. ఎవరు కాదన్నారు? అందరూ పరిశుద్ధులే. మన ఇశ్రాయేలు సమాజం మీద దేవుడు ఉన్నాడు, అందరూ పరిశుద్ధులే, అందరూ యాజకులే చెప్పాడు దేవుడు. నిర్గమకాండ 19లో మీరు యాజక రూపమగు రాజుల సమూహం, మీరు రాజులు, యాజకులు, మీరు పరిశుద్ధ జనం, మీరు నా సొత్తైన ప్రజలని చెప్పాడు. ఎక్కడ? సీనాయి పర్వతం దగ్గర ఉంది ఆ మాట. వీళ్ళేమంటున్నారు? ఇశ్రాయేలు సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు. ఏంటండి మీరు బాబు? ప్రతిదానికి మోషే పిలవాలి, మేము రావాలి. ఎంతకాలం అండి? మేము నాయకులం కాదా? మాకు నాయకత్వ లక్షణాలు లేవా అని గొడవకు వచ్చారు. ఎంతకాలము సంఘం మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటారు? మోషే హెచ్చించుకున్నాడా? దేవుడు ఆయన్ను నాయకుడిగా ఏర్పాటు చేస్తున్నాడా? ఒకవేళ అంత మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటే మోషే ఎక్కడున్నాడు? మిద్యాన్ దేశంలో ఉన్నాడు, గొర్రెలు మేపుకుంటూ మిద్యాన్ దేశంలో ఉన్నాడు. మరి వీళ్ళే ఐగుప్తులో తిరుగుబాటు ప్రారంభించి వీళ్ళే బయలుదేరి రావచ్చు కదా, మరలంత సినిమా ఉండదు. ఒక కొలిక్కి వచ్చిన తర్వాత, ఒక దశకు వచ్చిన తర్వాత అప్పుడు పుడుతుంది పుండు. ప్రారంభించిన వాడికి మించిన తెలివితేటలు వచ్చేస్తాయి మధ్యలో. ఉదయాన్నే న్యూస్ వచ్చింది, హైదరాబాద్లో పెద్ద గొడవ ఒక చర్చిలో. ఈ చర్చి మాదంటే మాదని, ఈ చర్చి మీద మేము పెత్తనం చెలాయిస్తామంటే మేము పెత్తనం చెలాయిస్తామని. ఎందుకని? ఎందుకో చెప్పండి. ఇంత తేనె పెట్టి కాస్త ఇంత అయింది. ఎవడికి కన్ను కొట్టదు చెప్పండి కదా? అంతుంటే తేనె పెట్టే మర్యాద ఉంటుంది. దాన్ని గెలికి కుట్టించుకోవడం దేనికని ఎవడు దాన్ని వాడు పోతాడు. అలా కాకుండా ఇంత అయింది అనుకో, కుడితే కుట్టింది కానీ 2 కేజీలు తక్కువ ఉండదు కదా. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు అంటాడు జ్ఞాని అయిన సొలొమోను. రూపాయికి 2 రూపాయలు, 2 రూపాయలకి 4 రూపాయలు కూడి 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 కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తి వచ్చింది. ఎవడో ఒకటి తినాలా వద్దా చెప్పండి? ఎవడో ఒకటి తినాలా. కాబట్టి నేను తింటానంటే నేను తింటాను. వాస్తవానికి మొదట ప్రారంభించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్దేశంతో ప్రారంభించాల. పాపం మోషే మిద్యాను దేశంలో ఉన్నప్పుడు దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకొని తీసుకుని వచ్చి అనేకమైన సూచక్రియల మధ్య ఇశ్రాయేలును నడిపించుకుంటూ వచ్చాడు. ఈ మొత్తం అంతా సైలెంట్గా ఉన్నారు మనోళ్ళు. అయితే ఎప్పుడైతే ఎర్ర సముద్రం దాటి ఇటువైపుకి వచ్చారో ఇప్పుడు వీళ్ళకి నాయకులు కావాలని ఉందంట. ఐగుప్తులో కాకూడదా? సంఘాన్ని ప్రారంభించరు, సువార్త చేయరు,
అలాంటివి ఏవి ఉండవు. ఒక సంఘం ఏర్పడి అది పెద్దదై అప్పుడు గొడవకు వస్తారు. నాకు బాధ్యత లేదా, నేను వాక్యం చెప్పలేనా, నేను ప్రార్థన చేయలేనా. మరి అంత సినిమా అంటే కొత్తగా పెట్టుకుంటే పోలేదా? ఈరోజు క్రైస్తవులు జరుగుతున్న గొడవలన్నీ ఇవే. ఉత్తమమైన పని ఏంటంటే దేవుడు మనకు తలాంతి ఇస్తే సొంతంగా పెట్టుకోవడమే, సొంతంగా ప్రారంభించడమే. పెట్టిన దాంట్లో గొడవలు ఎందుకు? ఇక్కడ ఇశ్రాయేలు సమాజం మీద మిమ్మురు మీరేలా హెచ్చించుకొనుచున్నారు. వాస్తవానికి మోషే హెచ్చించుకోలే, అహరోను హెచ్చించుకోలే మేము గొప్పోళ్ళమని. దేవుడు తీసుకొచ్చి పెట్టాడు మోషేను. మోషే నీవు నాయకుడిగా ఉండాలి. 12వ అధ్యాయంలో గొడవ జరిగింది. మిరియాము అహరోనులు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు వారిని శిక్షించాడు. అక్కడ మిరియామును కుష్ఠరోగంతో మొత్తాడు, అక్కడ ఉమ్మి వేశాడు. అహరోను భయపడిపోయాడు, క్షమాపణ వేయాడు. సరిగ్గా 4 అధ్యాయాలు కూడా పూర్తి కాలే. 12లో గొడవ, 13, 14, 15, 16 4 అధ్యాయాలు కూడా పూర్తి కాకుండానే మరలా ఇంకో గొడవ 4వ అధ్యాయంలో. వీళ్ళెవరంటే చిన్నాన్న కొడుకులు. ఏం మాట్లాడుతున్నారంటే వాక్యం మాట్లాడుతున్నారు. వచ్చి 3వ వచనం, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలు సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. అవును, వాక్యమే అది, నిర్గమకాండంలో ఉన్నది. సంఘాల్లో గొడవలు చేసే ప్రతి ఒక్కరికి వాక్యం బాగా తెలిసి ఉంటుంది, వాక్యం మీద మంచి అవగాహన ఉంటుంది. అయితే అది బాగుపడేటువంటి కాదు. ఒకవేళ నా ద్వారా సంఘంలో ఏదైనా ఇబ్బంది కలిగితే దేవుని నామానికి అవమానం కలగకూడదని నేను బయటికి వెళ్ళాలి. అది దేవుని కనపరచడం అంటే, దేవుని గౌరవించడం అంటే. అక్కడే నిలవబడి రకరకాల సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టుకొని కోర్టులో కేసులు వేసి ఇది నాదంటే నాది, నాదంటే నాదని పోలీస్ సెక్యూరిటీ గార్డులు వచ్చి నిలబడతారు. ఈరోజు ఆదివారం గేట్ దగ్గర ఒకరు, ఆ గేట్ దగ్గర ఒకరు, లోపల ఒకరు, కుర్చీలు ఒకరు. ఎందుకంటే కొట్టుకొని వస్తారేమోనని. ఎంతకంటే సిగ్గుచేట. నిజంగా వాక్యం తెలిస్తే నా ద్వారా దేవుని నామానికి అవమానం ఎందుకు? ప్రభువా నేనే వెళ్తున్నా బయటికి, నీ సన్నిధి నాతో కూడా అనుగ్రహించు, ఈ వదిలిపెడుతున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకో అని వెళ్ళి ప్రారంభించు. ఒకవేళ నీలో సత్యం ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి వస్తారు, అక్కడ చెబుతావు. కానీ లేకపోతే కొత్త వ్యక్తులు వస్తారు, లేదా ఇక్కడ ఎలా దీని భవిష్యత్తు ఉంటే అలా అవుతుంది. ఇక్కడే గొడవ పెట్టుకొని పోలీసులు వచ్చి ఎందుకు ఈ గొడవ అంతా యూట్యూబ్లో పెట్టారు తీసి, పెద్ద గొడవ అని. మొత్తం ప్రపంచమంతా చూస్తూ ఉంది మన ఘనకార్యాన్ని. బయట మతాల్లో గొడవలు ఉండొచ్చు, వారికి అది అందం. కానీ చర్చిలో గొడవలు ఉండకూడదు కదా. బయట గొడవలు ఉండొచ్చు, గొడవ లేకపోతే అసలు అందమే ఉండదు కదా. అంతేందుకు మన సహోదరులు పెళ్లి చేసుకుంటూ ఉంటారు. గొడవ లేకుండా పెళ్లి జరుగుతుందా? అసలు గొడవ లేకుండా పెళ్లి జరిగితే అది పెళ్ళే కాదు కదా. ఒక్క దగ్గర, ఆకు దగ్గర, పసుపు దగ్గర జరగాల. అదొక మజా, అదొక తృప్తి కదా. వాడలిగి వీడలిగి మొత్తానికి ఏదో బాగుంటుంది. చర్చిలో క్రైస్తవ్యంలో గొడవ జరిగితే మంచిది కాదు ఇది. ఎందుకంటే యేసుప్రభు అలాంటి విధానాన్ని మనకు బోధించలే. ఇక్కడ కోరహు వచ్చాడు, మోషే మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కోరహుతో పాటు 253 మంది వచ్చారు. ఆ ముగ్గురు, దాతాను, అభిరాము, ఓను, మిగిలినటువంటి 250 మంది, మొత్తం గుంపు వచ్చారు. వీళ్ళంతా చిన్నోళ్ళు కాదంట, పెద్ద పెద్దోళ్ళు. పెద్ద పెద్దోళ్ళు అంటే వాళ్ళ కింద కూడా ఫాలోవర్స్ ఉంటారు కదా, అంతేనా? ఇప్పుడు అసెంబ్లీకి ఇక్కడ నుంచి మనం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతినిధులు వెళ్తారు, ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు వెళ్తారు. అంటే వాళ్ళొక్కరే అసెంబ్లీలో ఉన్నారు, లేకపోతే వాళ్ళు మనకు ప్రాతినిధ్యం వహిస్తున్నారా? వాళ్ళు ఎంతమంది ఉంటారో అన్ని నియోజకవర్గాలు అక్కడ ఉన్నట్టు కదా. అలాగే 250 మంది ప్రధానులు, సభికులు వెళ్ళారు అంటే వాళ్ళ కింద కూడా వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరూ మోషేకి విరోధంగా గొడవకు వచ్చారు. మోషే నీకు వయసు అయిపోయింది, 80 సంవత్సరాలు పైబడ్డాయి, కాబట్టి రిటైర్మెంట్ తీసుకో, మీ తమ్ముడు ఎక్కుతాడు ఆ పొజిషన్లోకి. ఎవరైనా? కోరహు. మోషే రిటైర్మెంట్, వాలంటరీగా రిటైర్మెంట్ ఇస్తే, విఆర్ ఇస్తే, ఇప్పుడు కోరహు ఎక్కుతాడంట ఆ పొజిషన్లోనికి. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లా, నేను తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును,
ఆయన తాను ఏర్పరచుకున్న వారిని తన యొద్దకు చేర్చుకొనును. ఈలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్ధులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యం వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుషుని ఏర్పరచుకునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడే, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లును ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా. ఆయన నిన్నును నీతో లేవీలని నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనెను కదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా అనెను. మోషే చాలా స్పష్టంగా చెప్పాడు, కోరహు, దేవుడు నిన్ను కహాతీల వంశంలో పెట్టాడు దక్షిణ వైపున. కహాతీలు ఏం పని చేయాలంటే పరిశుద్ధమైన వాటిని మోయాలి, భుజాల మీద మోయాలి. మెరారీలు బరువైన వస్తువులు మోస్తారు. గెర్షోనీలు త్రాళ్ళు, ఆ తెరలు బరువు తక్కువ ఉండేటివి మోస్తారు. కహాతీలు పరిశుద్ధమైన వాటిని మోస్తారు. దేవుడు మీకు పరిశుద్ధమైన వాటిని మోసేటువంటి పని ఇచ్చాడు, అది అల్పమైంది అనుకుంటున్నావా? దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో స్థానాన్ని నిర్ణయించాడు, ఒక్కో పని నిర్ణయించాడు. దేవుడు నిర్ణయించిన పని చేయడమే మన బాధ్యత, అంతే తప్ప ఇదేమి రాజకీయ పార్టీ కాదు కదా. ఇక్కడ బాగా పనిచేస్తే అక్కడికి వెళ్తాం, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా, ఇక్కడ పనిచేసి అక్కడికి ప్రమోషన్ వస్తుంది. ఎవడికి ఏ సామర్థ్యం ఉందో వాడిని దానికే వాడుకుంటాడు ఆయన. యేసు ప్రభు కొంతమందిని పిలిచి ఒకడికి 1 తలాంతు ఇచ్చాడంట, ఇంకొకడికి 2 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొకడికి 5 తలాంతులు ఇచ్చాడంట. అక్కడ ఏమని రాయబడుతుందంటే ఎవని సామర్థ్యం చొప్పున వానికి తలాంతులను ఇచ్చాడు. యేసు ప్రభు చెప్పినటువంటి ఆ భాగంలో ఒకటి ఎందుకు ఇచ్చాడు అంటే వాడు ఒక్కదాన్నే బాగుగా నిర్వర్తించగలడు, వ్యాపారం చేయగలడు. 5 ఎందుకు ఇచ్చాడంటే 5ని బాగా ఉపయోగించగలడు. అదేంటి ప్రభువా, వాడికి 1 ఇచ్చావు, నాకు 5 ఇచ్చావు, నా మీద భారం పెడుతున్నావు అంటే, కాదు నాయనా, నీ సామర్థ్యం అది. అదేంటి ప్రభువా, నాకు 1 ఇచ్చావు, నేను చేతగానే ఉన్నా, అంతేనా? నేనేమైనా చేతగానే ఉన్నా? మరి 1 2 చేయి, తర్వాత ఆలోచిద్దాం. మనోడు ఒక్కదాన్ని తీసుకుని ఏం చేశాడు? భద్రంగా బీరువాలో పెట్టాడు. అప్పట్లో భూమి బీరువా, ఇప్పుడు బీరువాలు వచ్చాయండి. భద్రంగా బీరువాలో పెట్టాడు, ఏం కదల్చకుండా. పెట్టేదేదో సాహుకారు దగ్గర పెట్టచ్చు కదా, వడ్డీ అయినా వచ్చేది. అంటే అక్కడ కూడా తెలివి ఉపయోగించలే, ఎటు పెట్టేది అదేదో బ్యాంకులో పెట్టి ఫిక్స్డ్ చేస్తుంటే ఇంట్రెస్ట్ వచ్చేది కదా. అంటే దేవుడిచ్చిన తలాంతుని కొంతమంది కనీసం వాడరు, దాన్ని తలాంతుగా కూడా గుర్తించరు కదా. మనందరికీ దేవుడు తలాంతు ఇచ్చుంటాడు. తలాంతు అంటే టాలెంట్, ఏదో ఒక నైపుణ్యం. ప్రభువైన యేసుక్రీస్తు అని మహిమపరిచే నైపుణ్యం ఏదో ఒకటి ఉండనే ఉంటుంది. అది లేకుండా ఎవరిని యేసు ప్రభు తన దగ్గరికి తీసుకోడు. అదేంటి ఏమో, మాకు బోల్డని పనులు ఉన్నాయన్న, ఆదివారం చర్చికి రావడే పెద్ద విశేషం, మరలా తలాంత్ అంటావు, అదంటావు, ఇదంటావు. ఇలా మాట్లాడితే వచ్చేవారు మేము రామన్నావు. మన ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమపరచబడడానికి, ఆయన సువార్త వ్యాప్తి జరగడానికి ఏదో ఒకటి ఇచ్చే ఉంటాడు. కోరహుని పరిశుద్ధమైన వాటిని మోసే ఆ పనిని అప్పగించాడు, పరిశుద్ధమైన వాటిని మోయడం. కానీ నచ్చల ఆయనకి. ఎంతసేపు ఇదేనా, మరి ఇంకేం చేస్తావు? లేదు, మోషే దిగిపోతే మోషే స్థానంలో కూర్చుంటా. మరి మోషే ఏం చేయాలి? మోయమను. మేము మోయలే. మోషే మోస్తే నేను యాజకత్వం చేస్తా అంటే అహరోను పదవికి ఎసరు పెట్టాడు. పైన మోషే గురించి మాట్లాడాడు. మిమ్ములు మీరు హెచ్చించుకుంటున్నారు, మోషే నీతో నా పనిలే అన్నాడు. తర్వాత యాజకత్వాన్ని కూడా కోరుతున్నాడు. నేను అహరోను పోస్టుకి
అప్లై చేసుకోవాలనుకుంటున్నా. అహరోన్ దిగిపోతే అహరోన్ పోస్ట్కి వస్తారు. అక్కడి నుంచి మోషే పోస్ట్కి కూడా ప్రమోషన్ తెచ్చుకుంటారు. మరి వీళ్ళిద్దరు ఏం పని చేయాలి? మోయండి, మీ ఇష్టం. గెర్షోన్ పని చేస్తారో, మెరారి పని చేస్తారో, కహాతు పని చేస్తారో, మీ ఇష్టం. లేదా రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో కూర్చున్నా పర్లేదు. నాకైతే అహరోన్ పోస్ట్ కానీ మోషే పోస్ట్ కానీ కావాలి. అప్పుడు మోషే అన్నాడు, సరే అయితే మీరు అన్నారు కదా యెహోవా సమాజంలో ఉండే ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అని, రైట్, ఒప్పుకుందాం. రేపు మీరు ధూపార్ధులు తీసుకొని వాటి మీద నిప్పులు ఉంచి యెహోవా సన్నిధి తీసుకొని రండి. ఎవడు పరిశుద్ధుడో యెహోవా తెలియజేస్తాడు. ఎవడు పరిశుద్ధుడో యెహోవా తెలియజేస్తాడు. మీరు యెహోవా సన్నిధి తీసుకొని రండి అని అన్నాడు. సర్లే రేపు చూసుకుందాం అనుకున్నారు. అయితే 12వ వచనం, అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. ఈ కోరహుతో మాట్లాడాడు. సరే రేపు వస్తా, భయమా నాకేమైనా అనేటట్టుగా అన్నాడు. అయితే రూబేను పిల్లలు ఉన్నారే, దాతాను అబీరాములు ఉన్నారే, వీళ్ళ కబురు పెట్టాడు. ఏమని పెట్టాడు? పిలువనంపించాడు, మీరు రండి అని. అంటే వీళ్ళు కనీసం మోషే దగ్గర కూడా రాలే, ఇంటి దగ్గర నుంచి కబురు పెట్టారు. ఏమని కబురు పెట్టారు చూడండి. అయితే వారు మేము రాము. ఏంటంట? దాతాను అబీరాములు మేము రాము, మా చాలా పనులు ఉన్నాయి. పిలిచిన ప్రతిసారి పరిగెత్తుకుంటూ రావాలా? నువ్వేమైనా బాసా మాకు? కోరహ అంటే నీ తమ్ముడు కాబట్టి నీ మాట వింటాడు, మా మీద కాదు నీది కదా. అయితే వారు మేము రాము. ఎందుకు రారంట? ఈ అరణ్యములో మమ్మును చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మును తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారము కావాలనా? అర్థం కాలేదు కదా అక్కడ ఏం మాట్లాడుతున్నారు. మమ్మును ఈ అరణ్యంలో చంపడానికి పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి తీసుకుని రావడం చాలనట్టు ఇప్పుడు ప్రభుత్వం కూడా చేస్తావా ఏంటి? అంత గట్టిగా ఆర్డర్ ఇస్తున్నావు. మేము రామ్. ఎక్కడి నుంచి వచ్చారంట వీళ్ళు? పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి వచ్చారంట. అది ఎక్కడుంది ఇంతకీ? ఎప్పుడు పోయారు వీళ్ళు? ఐగుప్తు దేశం అంట, పాలు తేనెలు ప్రవహించే దేశం అంట. అబ్బా, మరి దేవుడు వాగ్దాన దేశాన్ని అన్నాడు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశం అని. అది కూడా మాట్లాడతారు చూడండి. అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. 2 పాలు తేనెలు ప్రవహించే దేశాలు ఉన్నాయి ఎవరికి? వీళ్ళకి. కానీ దేవుని దృష్టిలో ఒకటే ఉంది, అది వాగ్దాన దేశం. కానీ వీళ్ళకి ఎన్ని ఉన్నాయంట? అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశమే. అది జెర్సీ ఆవు, ఇది హోల్స్టైన్ అంటారు కదా. అది జెర్సీ, ఇది హోల్స్టైను. అంటే 2 పాలు తేనెలు ప్రవహించే దేశాలేనా? మరి దేవుడు ఐగుప్తుని ఏమన్నాడంటే ఇనుప కోలిమి అన్నాడు. ఏమన్నాడు? ఇనుప కోలిమి అన్నాడు. కానీ దాతామ అబీరాములకి అది ఇనుప కొలిమి కాదంట, పాలు తేనెలు ప్రవహించే దేశము. అసలు వీళ్ళ ఆ ధైర్యానికి, ఆ మాట్లాడిన విధానానికి మెచ్చుకోకుండా ఉండలేం కదా. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటనియు ఎంచుకుని వారికి శ్రమ. చేదు తీపి అనియు తీపి చేదు అనియు ఎంచుకుని వారికి శ్రమ. ఎలాంటి వ్యక్తులు ఉంటారంట లోకంలో? కీడుని ఏమనుకుంటారంట? మేలు. మేలుని ఏమనుకుంటారంట? కీడు. వెలుగుని ఏమనుకుంటారంట? చీకటి. చీకటిని వెలుగు. చేదుని ఏమనుకుంటారు? తీపి. తీపిని చేదు అనుకునే వారికి శ్రమ. దేవుడు ఐగుప్తుని ఇనుప కోలిమి. ఇనుప కోలిమి అంటే కాదు ప్రభువా, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అది ఎలాగంటే మా కంటితో చూడు ప్రభువా. ఎలా చూస్తావు ప్రభువా? నీ కంటితో చూడదు ప్రభువా, మా కంటితో చూడు, పాలు తేనెలు ప్రవహించే దేశం. అదిగో ఆ నది ఉందే, నీకు నీళ్ళలాగా కనపడుతుంది కదా, మాకు పాలులాగా కనపడుతుంది నైల్ నది. అందులో చేపలు ఉంటాయి ప్రభువా, మామూలు టేస్ట్ కాదు ప్రభువా. ఐగుప్తు దేశం పాలు తేనెలు ప్రవహించే దేశంలాగా అనిపించిందంటే ఇక వీళ్ళకి కొత్తగా దేవుడిచ్చే పాలు తేనెలు ప్రవహించే దేశం దేనికి? అంటే ఒక్కసారి దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాడు, దేవుని కార్యాలను గుర్తించిన వాడు,
వాడికి దేవుడు ఏది ఇచ్చినా సరే దాంట్లో గొప్పతనాన్ని చూడలేడు. ఐగుప్తు దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశం అని పేరు పెట్టారంటే వీళ్ళ మనసు ఎలా మారిపోయింది. వదిలితే ఐగుప్తుకి వెళ్ళిపోతారు వీళ్ళు. వాగ్దాన దేశానికి ఐగుప్తుకి తేడా తెలియటం వీళ్ళకి. రెండు పాలు తేనెలు ప్రవహించే దేశమేనంట. మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలో తీసుకొచ్చావు అంటే ఎంత బాధపడిపోతున్నారో. ఎందుకు తెచ్చాడంట? ఈ అరణ్యంలో చంపడానికి తెచ్చావు. అది చాలనట్టుగా ఇప్పుడు మరలా ప్రభుత్వం చేస్తున్నాం మా మీద. గట్టి గట్టి కేకలేస్తామని రమ్మని వస్తాం, మా టైం లేదు. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అబీరామును పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావాలనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని పోలేదు. మోషే తీసుకుని వెళ్ళలేదంట. కాదేశు బర్నేకు వచ్చి ఒరే స్వాధీనపరుచుకుందామంటే మోషే అలా కాదు, కానీ కొంతమంది వేగుల వారిని పంపిద్దాం అని సలహా ఇచ్చింది ఎవరు? వీళ్ళే. దగ్గరకు వచ్చి ఇక స్వాధీనపరుచుకుందాం అంటే అలా కాదంట. వేగుల వారిని పంపించి అందులో సమాచారం తెప్పించుకుని అప్పుడు వెళ్దామన్నారు. సరే, మీ మాట ప్రకారంగానే, మీరు పెద్దోళ్ళు కదా, అందరికి నాయకులు కదా, మీరు చెప్పినట్టు మీ గోత్రాలు వింటాయి కదా, సర్లే మీ మాట ప్రకారంగానే 12 మంది పంపిస్తే 12 మంది తిరుక్కొని వచ్చి అందులో 10 మంది ఏడ్చారు. అమ్మో, ఆ దేశంలో నెఫీలీలు ఉన్నారు, వాళ్ళు మనల్ని చంపేస్తారు, అది ఇది అనగానే వీళ్ళు కూడా ఏడవడం ప్రారంభించారు. అలా వీళ్ళు ఏడ్చిన ఏడుపుకి మోషే అహరోనులు సాగిలపడి, ఒరే కాదని నాయన మంచి దేశం అంటే రాళ్ళు ఎత్తుకున్నారు. అప్పుడు దేవుడు స్పందించి, మీకు ఐగుప్తుకు వెళ్ళాలని ఉంది కదా, పదండి వెనక్కి అంటే అప్పుడు మరలా ముందు పరిగెడతారు, లేదు లేదు ముందుకు వెళ్తామని. అలా కాదేశు బర్నేలో తిరుగుబాటు చేసింది వీళ్ళే, వాగ్దాన దేశాన్ని నిరాకరించింది వీళ్ళే, 40 సంవత్సరాల ప్రయాణాన్ని పొడిగించుకుంది వీళ్ళే. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకొని పోలేదు. చూసారా? కాదేశు బర్నేలో తిరుగుబాటు చేసి మరలా ఎక్కడికి వచ్చామంటున్నారు? నువ్వు తీసుకోపోలే. అవును, మాట వరుస కన్నావు, అంత మాత్రానికి సీరియస్గా తీసుకుంటాడా దేవుడు? కదా, మాట వరుస కన్నారంట, దేవుడు సీరియస్గా తీసుకున్నాడంట. నువ్వు మాట్లాడాలి దేవునితో. చూడు, ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నాం. ఏం చెప్పాడు దేవుడు? ఈ 40 సంవత్సరాలు మీ శవాలు అరణ్యంలో రాలుతాయని చెప్పాడు. మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చి మరలా ప్రభుత్వం ఒకటి చేస్తావు మా మీద, రుబాబు ఒకటి అనేటట్టుగా మాట్లాడుతూ, అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మమ్మల్ని తీసుకుని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇవ్వలేదు, ఈ మనుషుల కన్నులను ఊడదీయదువా, మేము రాము అనిరి. చెప్పాడా మోషే? ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి, కళ్ళు బీకేస్తారు అన్నాడా? అనలే. వీళ్ళే, మా తెలుసులే కళ్ళు బీకడానికి కదా రమ్మంటుంది, మేము రాము. ఒక్కసారి దేవుని అధికారం నాయకత్వం నచ్చినప్పుడు దేవుడు చేసే ఏది నచ్చదు. ఎవడికి దేవుడు ఏది నిర్ణయిస్తే ఆ పనిని నమ్మకంగా చేస్తే అంతకు మించిన ఘనత. సంఘాన్ని దేవుడు ఎలా పోల్చాడు అంటే శరీరంతో పోల్చాడు. చేయి చేసే పని కాలు చేయలేదు, కాలు చేసే పని చేయి చేయలేదు. ప్రతి అవయవానికి దాని పని ఉంది. ఏ అవయవం దాని సామర్థ్యం చొప్పున పని చేస్తే తల గణపరచబడుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు గణపరచబడతాడు కదా. అలా కాదంట ప్రమోషన్స్. అచ్చంగా బయట ఎలాంటి రాజకీయాలు ఉంటాయో చర్చిలో అంతకు మించిన రాజకీయాలు ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే వాళ్ళు లేక ఇక్కడ ఉండిపోతారు, కానీ పెట్టుబడి పెడితే కనుక కేంద్రంలో పోటీ చేస్తారు, గెలుస్తారు కూడా. 15వ వచనం మోషే స్పందన చూడండి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యం లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వ సమాజమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధి నిలవవలెను. ఎందుకంటే యాజకత్వం కోరుతున్నారు కాబట్టి అహరోను వస్తాడు, కోరహు నీవు కూడా రా, నీతో పాటు ఈ బ్యాచ్ని కూడా తీసుకున్నా, ముగ్గురు రండి, ప్రత్యక్ష దగ్గర రండి. మీలో ప్రతివాడును తన తన ధూపార్ధిని తీసుకుని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్ధిని పట్టుకుని 250 ధూపార్ధులను యెహోవా సన్నిధి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్ధిని తేవాలని చెప్పాను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్ధిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును యెహోవా మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్దను సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా
యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీర ఆత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. అందరూ ప్రత్యక్ష గుడారం ఎదుట పోగుపడ్డారంట. అప్పుడు యెహోవా ప్రత్యక్షమై మోషే అహరోనుతో ఏమంటున్నాడు అంటే, మీరు వీరి నుంచి ప్రత్యేకంగా వెళ్ళండి, పక్కకి వెళ్ళండి, దూరంగా జరగండి. ఎందుకు ప్రభువా అంటే, వీరందరినీ ఒక్క క్షణంలో నేను కాల్చివేయదును, కాల్చేస్తా అందరినీ. లేవికాండ 10వ అధ్యాయంలో అహరోను పెద్ద కుమారుడు నాదాబు, రెండవ కుమారుడు అబీహు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరిని యెహోవా సన్నిధిలో అగ్ని వచ్చి కాల్చివేసింది కదా. ఈ 250 మందిని కాల్చేస్తాను, కొంచెం పక్కకు జరగండి, దూరంగా వెళ్ళండి అని అన్నాడు. ఒకవేళ మోషే స్థానంలో మనం ఉంటే, ఎస్, దేవుడు నా ప్రార్థన విన్నాడు కదా, నా కన్నీళ్ళు చూశాడు, నా ఉపవాసం అంగీకరించాడు కదా. వెంటనే మోషే ఆలోచన చూడండి, మోషే మనసు. వారు సాగిలపడి, అంటే మోషే అహరోనులు ఇరువురు సాగిలపడి, సమస్త శరీర ఆత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. ప్రభువా, ఈ ఒక్కడు పాపం చేశాడు, ఇంతమందిని శిక్షిస్తావా? ఒకవేళ ఈ స్థానంలో కనుక యోనా ఉండి ఉంటే, యోనా తెలుసా, ప్రకటన చేశాడు నీనెవెలో. ఆ కొండ మీద కూర్చున్నాడు, ఒక బైనాకులర్ తీసుకొని చూస్తున్నాడు జూమ్ చేసి. ఇంకాసేపట్లో యెహోవా సన్నిధి నుండి అగ్ని వస్తుంది, వీళ్ళందరినీ కాల్చేస్తుంది, ఆనందిద్దాం, చూద్దాం అనుకుంటున్నాడు ఆయన. ఎంతసేపటికి వాళ్ళు నాశనం కావటంలే. కోపం వచ్చింది, మూతి ముడుచుకున్నాడు, ముఖం మార్చుకుంటున్నాడు. ఏమైంది యోనా అంటే, అదేంటి, నేను అటు వెళ్తూ ఉంటే ఇటు తీసుకుని వచ్చి ప్రకటన చేయించి వాళ్ళని చంపవేంటి అంటే, వాళ్ళు మారదామని ప్రకటించలేదా? ఆహా, నువ్వు చెప్పే కాబట్టి ప్రకటించాను, వాళ్ళ నాశనం అయితే చూడాలని, కల్లారా చూడాలని ఎంత ఆశపడ్డారో. అప్పుడు దేవుడు అన్నాడు, ఒక సొర చెట్టు వేసి దానికి పురుగు పుట్టించి దాన్ని నాశనం చేసిన తర్వాత, ఏంటి ఏమన్నా బాధపడుతున్నావు అంటే, ఈ సొర చెట్టు ఎండిపోయింది. మరి ఒక్క సొర చెట్టు విషయంలో, ఒక్క రోజులో పుట్టి ఒక్క రోజులో ఎండిపోయినటువంటి సొర చెట్టు విషయంలో ఇంత విచారపడుతున్నావే, మరి 120,000 కంటే ఎక్కువైనటువంటి ఈ జనాభా, విస్తారమైన పశువులు కలిగినటువంటి, కుడి ఎడమలు కలిగినటువంటి ఇంత విస్తారమైన జనాభాను చంపమని ముఖం మార్చుకుంటావా? వీళ్ళ విషయంలో నేను విచారపడవద్దా? నువ్వు సొరచెట్టు విషయంలో విచారపడవచ్చు, కానీ ఇంత జనాభా విషయంలో విచారపడవద్దా అని అంటాడు. తర్వాత ఆయన రెస్పాన్స్ రాయలే, అంతతో అయిపోయింది. దేవునిదే చివరి వాక్యంగా మిగిలిపోయింది. కానీ తర్వాత యోనా ఏమనుకుంటాడో మనకు తెలియదు. ఇక్కడ కనుక యోనా ఉండి ఉంటే ఎంత సమరపడి ఉండేవాడు ఈ మాట వినే. కానీ మోషే అహరోనులు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. వీళ్ళ మీద తిరుగుబాటు చేశారు, వీళ్ళ ఉద్యోగాలను లాగివేసుకోవాలనుకున్నారు. కానీ వాళ్ళే సాగిలపడి, ప్రభువా ఎందుకు అందరినీ చంపుతున్నావు, వద్దు ఆయన అని వేడుకుంటున్నారు మోషే అహరోనులు. అక్కడ సంఖ్యాకాండం 12లో కూడా వేడుకున్నారు. అలా వేడుకోగానే దేవుడు మనసు మార్చుకొని 23వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవడని జనసమూహంతో చెప్పెను. సరే మోషే, అహరోను, మీ మాట విన్నాను. ఈ దాతాను, అబీరాము, కోరహు వీళ్ళ నివాసాల చుట్టూ ఉన్న వ్యక్తులు పక్కకు వెళ్ళిపోండి, వీళ్ళని మాత్రమే శిక్షిస్తారని చెప్పి వాళ్ళని వేరు చేశాడు. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండనట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా
దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తను మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియను అనెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలింపగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహ సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. 27వ వచనం. కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబీరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. ఎందుకు ఇంత డీటెయిల్డ్గా వ్రాయిస్తున్నాడు? భార్యలు, కుమారులు, వారి పసిపిల్లలు, వీరు మొత్తం ఆ భూమి నెరవిడిచి మృంగివేసింది. వీరిని నెరవిడిచింది, అందులో పడిపోయారు. మృంగివేసిందంటే మరలా మూసుకుంది. అలా భూమి నెరవిడిచింది, అందులో కూలిపోయారు. మరలా మృంగివేసిందంటే అలా మూసుకుపోయింది. కుటుంబాలు 250 కుటుంబాలు, కోరహు దాతాను అబీరాం, వీళ్ళ కుటుంబాలు ఇదంతా. ఇక మెయిన్ పర్సన్స్ ఉన్నారు కదా, ఎవరు? కోరహు దాతాను అబీరాము ఓను, ఈ 250 మంది సభికులు, ప్రధానులు ఉన్నారే, వీళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని, ఘోష అంటే కేకలు, వారి ఆర్తనాదాలు, వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయేరి, పరిగెడుతున్నారు, మేము కూడా చచ్చిపోతామేమో అని. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఒక గీత గీశాడు, మీరు పక్కకు రండి అని. అదేమి పొరపాటున జరిగేది కాదు, అది ప్రణాళికతో జరిగేది. కాబట్టి ఎవడు మృంగివేయబడాలో వాడే వెళ్తాడు లోపలికి, అందరూ వెళ్ళరు. దీన్నే భక్తుడు అంటాడు, నా ప్రక్కను 10,000 మంది కూలినను, ఇంకోవైపు 1000 మంది కూలినను, అపాయం నా యొద్దకు రాదు. ఒకవైపు 1000 మంది పడిపోవచ్చు, ఇటువైపు 10,000 మంది పడిపోవచ్చు, కానీ అపాయం నా మీదకి రాదు. 10,000 మందిని భక్షించిన కత్తికి నా తల ఒక లెక్క, ఆయనకు లెక్క. అందుకే యేసు ప్రభు అంటాడు, మీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి కాబట్టి వెళ్ళండి. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడతాయి, అయినను మీ పరలోకపు తండ్రి సెలవు లేక వాటిలో ఒకటి కూడా నేలను పడదు. మీరు వాటికంటే శ్రేష్ఠులు, మీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయి. అంటే వెంట్రుకలే లెక్క పెట్టాడు, తల ఎందుకు పడుతుంది కింద? వెంట్రుక కింద పడాలంటేనే లెక్క ఉంది, మరి తల ఎందుకు పడుతుంది? మీరు వెళ్ళండి. ఇది దేవుని నమ్మడం అంటే. ఒకవైపు 10,000 మంది పడితే 10,000 మంది నరికిన కత్తికి నేను ఒక లెక్క. ఒకవైపు 1000 మంది పడిపోయారు, 1000 మంది నరికిన కత్తికి నేను ఒక లెక్క. లెక్కే. అందరి తలలు కింద పడవు, అందరి ప్రాణాలు పోవు, ప్రతి ప్రాణం విలువైంది. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. మన ప్రాణం ఊరికే పోదు, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతోనే పోతుంది. ఊరికే భయపడాల్సిన అక్కర్లే. మొన్న కరోనా వచ్చినప్పుడు ఏడ్చేసి చచ్చారు కదా, పోయి మా చచ్చిపోతామేమో, చావర్లే. ప్రతి ప్రాణానికి లెక్క ఉంటుంది. అంటే చెప్పారు కొంతమంది, అన్న ఏడుస్తుంది ఈ భక్తురాలని. పోనీ చెప్తే నాకు వింత అనిపించింది, ఎందుకు ఏడుస్తున్నారు, ఏమవుతుంది? ఎప్పుడు మనం భయపడతామంటే దేవుడు అర్థం కానప్పుడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది అంటే అర్థమేమని? అంత సులభంగా పోం మనం, ఒక ప్రణాళిక ఉంటుంది. నమ్ముతున్నారా? భక్తుడు అన్నాడు, 10,000 మంది కూలిపోయినా సరే అపాయం నా దగ్గరికి రాదు. ఎంతగా దేవుని అర్థం చేస్తుంటే మాట అనగలడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, పిచ్చుకలు
నేలను పడాలంటే, వాళ్ళు కొనుక్కున్నా సరే దాన్ని తెంపాలి అంటే, మెడ తెంపాలి అంటే ఆయన పర్మిషన్ ఉండాలి. మరి మీ తల ఎందుకు పడుతుంది? వెళ్ళండి, నేను అప్పగిస్తే అప్పగించబడతారు, అంతే తప్ప ఏదో యాక్సిడెంట్గా ఎవరికి దొరకడమో ఏదో జరగదు. వెళ్ళండి, ధైర్యంగా సువార్త చేయండి. మిగిలిన వారు వారి ఘోష విని వాళ్ళను కూడా మింగివేస్తుందేమో అని పరిగెడుతున్నారు. అలా మింగదు, దానికి ఒక లెక్క ఉంటుంది ఎవరెవరిని మృంగాలని. ఎందుకంటే అది ఊరికే ఒక భూకంపం వచ్చి యాక్సిడెంట్లుగా అందరూ పడిపోవట్లే. మనకి యాక్సిడెంట్, అది ప్రమాదం, ఆయనకు ప్రణాళిక అది కదా. ప్రమాదవశాత్తు మరణించాడంట, దుర్మరణం. ప్రమాదవశాత్తు కాదు, ప్రణాళిక ప్రకారం మరణించాడు. ఆయన ప్రణాళిక మనకు ప్రమాదం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా చస్తాడు. హఠాత్ అనేది యాక్సిడెంట్ అనమాట. అంతకంటే ముందు చాలా ఇచ్చాడు ఆయన. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది కాబట్టి మిగిలిన వాడు పరిగెత్తాల్సిన అక్కర్లే. పశ్చాత్తాపడారు, ప్రభు మేము కూడా తిరుగుబాటు చేస్తాం, అయితే మమ్మల్ని కూడా చంపకుండా మమ్మల్ని వదిలిపెట్టి మాకు ఇంకో అవకాశాన్ని ఇచ్చామనైనా అని పశ్చాత్తాపడాల. కానీ పరుగులు ఎత్తుతున్నారంట, మమ్మల్ని కూడా మింగివేస్తుంది. అంటే అంత భయానకమైనటువంటి సంఘటన అది. వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేనేమో అనుకొనుచు పారిపోయేరే. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఇక్కడ 2 తెగుళ్ళు వచ్చాయి. వారి కుటుంబాలని భూమి మింగివేసింది, వారి కుటుంబాలని భూమి మృంగివేసింది. ఎవరైతే నాయకులు ఉన్నారో, లీడర్స్ ఉన్నారో వారిని అగ్ని దహించి వేసింది. కుటుంబాలు పాతిపెట్టబడ్డాయి సజీవంగానే, వీళ్ళు సజీవంగానే దహించబడ్డారు. ఒక గ్లాసు నిండా నీళ్ళు తీసుకొని అందులో పెట్టారనుకోండి, ఇక మోగదు అది. సరే వినండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లను, ఆ అగ్ని మధ్య నుండి ధూపార్ధులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్ధులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలుకు ఆనవాలుగా ఉండును. సరే, ఈ ధూపార్ధుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. దేనికి? ఈ దాతాను, అబీరాము, కోరహు, వీరి కుటుంబాలు, వీరి భార్యలు, పిల్లలు, పసిపిల్లలను కూడా దేవుడు చంపివేశాడు కదా. ఇది చూడగానే మానవతావాదులకి ఎక్కడ లేని మానవత్వం తన్నుకొని వచ్చేస్తుంది బయటికి. అమ్మో, చిన్నపిల్లలు చంపేశాడా, భార్యలని, కుటుంబాలని, చిన్న బిడ్డల్ని. అసలు దేవుడి కనికరం ఉందా? చిన్నపిల్లలను చంపొచ్చా? కదా. కాబట్టి ఈ మానవతావాదులకి ఒక చిన్న క్లారిటీ ఇద్దాం. 26వ అధ్యాయం 11వ వచనం సంఖ్యాకాండం. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను, భూమి తన నోరు తెరిచి వారిని, కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. ఏంటంట? అయితే కోరహు కుమారులు చావలేదు. ఇంత ప్రమాదం! వీరి తండ్రులు ఇంత తిరుగుబాటు చేస్తే దేవుడు ఇంత అగ్ని కురిపించి భూమిని నెరవేర్చేటట్టుగా చేసి ఇంత ఉపద్రవంలో కూడా వారి ఇండ్లలో పనికొచ్చే వారిని మినహాయించాడు. వారిని మృంగలేదంట భూమి. అయితే కోరహు కుమారులు చావలే. కీర్తన గ్రంథంలో కోరహు కుమారులు రాసిన కీర్తనలు ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా? అసలు వాళ్ళు కీర్తన రాస్తారు, ఏమి లోతు ఉంటుందంటే ఒక్కో దాంట్లో 42వ కీర్తన చూస్తారు ఒకసారి. పైన చూడండి, ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గురుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదనో. ఎంత లోతుంది చూసారా?
నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటోలే, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా నా ప్రాణం దేవుడి కోసం దప్పికొంటుంది. అంటే మనకు పూర్తి వ్యతిరేకం అనుకోండి కదా. చర్చికి వస్తాం, చర్చిలో కూర్చుంటాం, అలా 10 నిమిషాలు కూర్చోకముందే ఫోన్ వస్తుంది. హలో హలో వచ్చేస్తున్నా, అయిపోయింది వచ్చేస్తున్నా కదా, అంతే. ఇక నెక్స్ట్ వారం దాకా కనపడం కదా, మన తప్పిక అక్కడ ఉంటుంది, అందుకే అటు వెళ్తాం. దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టుగా నా ప్రాణం దేవుడి కోసం తృష్ణ, దప్పిక. ఎవరు రాశారు ఈ కీర్తన? కోరహు కుమారులు. ఇంత నీచుడు కడుపులో ఇంత నీతిమంతులు పుడతారని ఎవరైనా ఊహించగలరా కదా. ప్రత్యక్ష గుడారంలో అంతకుముందే అనేకమైన తెగుళ్ళు చూసి, అనేకమైన తిరుగుబాట్లు చూసి, దేవుని ఉపద్రవాలన్నింటిని చూసి కూడా మరలా తిరుగుబాటు చేయడానికి వచ్చాడంటే ఎంత మూర్ఖుడై ఉంటాడు. ఎన్నో తిరుగుబాట్లు, దేవుడు ఎన్నోసార్లు కోపాన్ని కుమ్మరించి అన్ని చూశాడు, మరలా ఇప్పుడు గొడవకు వచ్చాడు. 4 అధ్యాయాల ముందు 12వ అధ్యాయంలో మిర్యామికి కుష్టు వచ్చింది. 7 రోజులు ఆగిపోయింది ప్రయాణం. పాలె వెలుపల నివాసం చేసింది. ఎంతటి అవమానం! అక్క కదా, పెదనాన్న కూతురు అక్క, దూర బంధువేం కాదు. మరి ఆ కుష్టును చూసి కూడా మరలా వచ్చి తిరుగుబాటు చేశాడు అంటే అప్పటి నుంచి మొదలు పెట్టాడు నాకు తెలిసి. లోపల అప్పటి నుంచి లోపల రాజకీయాలు ఇంటింటికి తిరిగి అన్నీ చెప్పి మొత్తానికి ఆ రోజు తీసుకొని వచ్చాడు. ఇక మారతాడంటావా? మారడు, మార్పు రాదు. కొంతమందికి మార్పు రాదు పాపం. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎంత నష్టాన్ని చెవి చూసినా బుద్ధి జ్ఞానం ఏమీ రాదు, మొండిగా తయారైపోతారు. అయితే ఆ కోరహు సంతతిలో ఆయన పిల్లలు నీతిమంతులు ఉన్నారు, వాళ్ళని దేవుడు చంపలే. మరి ఎలా తప్పించాడు? మనం దేవునికి ఇష్టలుగా ఉంటే మన చుట్టుపక్కల అల్లకల్లోలాలు చోటు చేసుకోవచ్చు, గందరగోళం కావచ్చు, భూమి తలక్రిందులు కావచ్చు, అయోమయ పరిస్థితులు రావచ్చు. మనం భయపడాల్సిన అక్కర్లే. ఎందుకంటే కోరహు సంతానాన్ని భూమి మృంగుతూ ఉన్నప్పుడు, కోరహు సమూహాన్ని అగ్ని దహిస్తూ ఉన్నప్పుడు ఆయన పిల్లల్ని దేవుడు పక్కకు తీశాడు అంటే ఎంత ఏర్పాటు ఉంటుంది కదా ఆయనకి, ఎంత ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది కదా ఆయనకి. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు ఎవరు చెప్పండి? మంచి వాళ్ళని దేవుడు పక్కకు తీశాడు. ఇక చచ్చిపోయిన వాళ్ళు ఎవరు? వాళ్ళు పసిపిల్లలైనా, పిల్లలైనా, భార్యలైనా, ఎవరైనా సరే ఎవరు చచ్చిపోయారు? ఇక మార్పు రాదు, వీళ్ళు మారరు అని నిర్ధారణ గావించబడిన వాళ్ళే పోయి ఉంటారు కదా, మంచోళ్ళు అంటే. కాబట్టి మానవతావాదులు పసిపిల్లలను కూడా దేవుడు చంపాడు, చంపుతాడు. ఇప్పుడు చంపుతున్నదిగా ఆయనే. పసిపిల్లలు, పెద్ద పిల్లలు ఏముండదు దేవుని దృష్టికి. ప్రాణం ఇచ్చినవాడు ప్రాణం తీసుకునేదానికి యోగ్యుడు, అర్హుడు. ఆయన మాత్రమే ప్రాణం తీసుకోగలడు. ఇప్పుడు నేను మీ ప్రాణాన్ని తీసుకున్నాను అనుకో, హంతకుని అవుతాను. దేవుడు ప్రాణం తీస్తే అది ధర్మం. ప్రాణం ఇచ్చినవాడు ప్రాణం తీసుకుంటాడు. దేవుడు హంతకుడు కాడు. ఆయన ఎవరినైనా చంపగలడు, ఎప్పుడైనా చంపగలడు. ఆయన చేతిలోనే జీవమరణాలు ఉన్నాయి. కాబట్టి దేవుడికి మన గ్రామర్ ఆపాదించకూడదు. ఇదేంటి నా హత్య చేశాడు అనకూడదు. నిన్న ఒక క్లిప్పింగ్ చూశాను, అందులో బైబిల్లో బూతులు ఉన్నాయంట. దేవుడు బూతులు మాట్లాడంట బైబిల్లో. బూతులు అంటే ఏంటి? ఇంతకీ మన దేహాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడు కాదా? దేహాన్ని తయారు చేసినోడు దేహం గురించి మాట్లాడితే బూత్ అవుతుందా? అర్థం కాదా నేను చెప్పింది? మానవ దేహాన్ని తయారు చేసినోడు తన స్వహస్తాలతో ఆయన మానవ దేహం గురించి మాట్లాడితే బూత్ కాదు అది. ఆయనే మాట్లాడాలి, ఆయనే మాట్లాడగలడు. ఆయన మాట్లాడితేనే అందంగా ఉంటుంది. మనం మాట్లాడితే దరిద్రంగా చండాలంగా ఉంటుంది. కానీ మనం మాత్రం ఆ లింగాలకి అభిషేకాలు చేసి నోట్లో ఎప్పుడు వాటిని ఒల్లించి మరలా దేవుడితో ఎలా మాట్లాడుతున్నాడు? ఒరే నాయన, దేవుడు మాట్లాడచ్చు. స్త్రీ పురుషులు చేసింది ఆయనే, మానవ దేహాన్ని చేసింది ఆయనే. కానీ మనం ఆ లింగారాధన చేసి మనం వాటిని బూతులు అనుకుంటే వాటిని దేవుడికి ఆపాదిస్తే తప్పు కదా. మనం మాట్లాడకూడదు. మనకంటూ కొన్ని గీతలు ఉన్నాయి. దేవుడు బూతులు మాట్లాడంట బైబిల్లో. బూతులు అంటారు వాటిని. ఇప్పుడు తల్లి బిడ్డకి స్నానం చేయిస్తుంది, ఇలా కళ్ళు మూసుకొని స్నానం చేస్తుందా? తల్లి బిడ్డకి స్నానం చేయిస్తుంది, మగ బిడ్డకి స్నానం చేస్తుంది. చిచి
అని ఇలా స్నానం చేయిస్తుందా? అసలు ఏమనిపించదు కదా, ఏమనిపించదు కదా. లేదా తండ్రి కూతురు స్నానం చేయించాడు, ఇలా కళ్ళు మూసుకుంటాడా? లేదు. తల్లిదండ్రులుగా మనకే మన పిల్లలను చూసినప్పుడు బూతుగా అనిపించకపోతే మన తండ్రి హృదయానికి, తల్లి హృదయానికి, మరి చేసిన ఆయనకి ఈ మాత్రం తెలివి లేని వాళ్ళంతా బైబిల్ మీద మాట్లాడేటువంటి మొనగాళ్ళు. నేనేం చెప్తున్నాను అంటే 26:11 కోరహు కుమారులు చావలేదు అంటే అర్థం ఏంటంటే, ఎంత ఉపద్రవంలోనైనా దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో, నీతిమంతులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది ఆయనకి. వారిని మినహాయించే ప్రమాదాలు జరుగుతాయి. ఆనాడు జలప్రలయాన్ని రప్పించి అందరినీ ముంచి వేద్దాం అనుకున్నాడు, అంత కోపం వచ్చింది ఆయనకి. 8 మందిని పక్కకు తీశాడు. సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయేము ఈ 4 పట్టణాల మీద, ప్రాంతాల మీద అగ్ని కురిపించాలనుకున్నాడు. అగ్నిగంధకాలు. లోతు దగ్గరకు వచ్చి, లోతు నీకు ఎవరైనా బంధువులు ఉన్నారా? వాళ్ళను బయటకు తీసుకొచ్చుకో. ఆఫర్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. లోతు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఒరే బయలుదేరంట్రా, కాబోయే అల్లుళ్ళు కాబట్టి చెప్తున్నారా మామగా అంటే, వాళ్ళకి ఎలా కనిపించిందంట, లోతు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలే కామెడీ చేస్తున్నాడంట. అర్ధరాత్రి వెళ్ళి స్టాండప్ కమెడియన్ లాగా. తెల్లవారుదామని తెలిసింది కామెడీ కాదు, చాలా సీరియస్ మ్యాటరు. అప్పటికే పుణ్యకాలం దాటిపోయింది. ఏం చేస్తారు? బూడిదై చచ్చారు కదా. హబక్కూకు గ్రంథంలో నీతిమంతుడు విశ్వాసమూలమున బ్రతుకును. ఆ మొదటి అధ్యాయంలో బబులోను సైన్యం ఎలా వస్తుంది, ఎలా వాళ్ళు చేపలను కూర్చుకున్నట్టుగా కూర్చుకుంటారు, ఎలా కనికరం లేకుండా ప్రవర్తిస్తారు, వారి సైన్యాన్ని దైవంగా ఎలా భావిస్తారు, వారి బలంగా ఎలా భావిస్తారు అనేటట్టుగా వారి క్రూరత్వాన్ని వర్ణిస్తాడు. దాన్ని చూసి వణికిపోతాడు హబక్కూకు. ప్రభువా ఎవరు మిగులుతారు ఇంతకు యెరూషలేములో? అప్పుడు దేవుడు చెప్పాడు, నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడు. సైన్యం ఎంత భీకరమైందైనా, సైన్యం ఎంత బలమైందైనా, ఎంత క్రూరమైందైనా, నీతిమంతుడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడు. కత్తి విశ్వాసం మీదకి రాదు, నీతిమంతుడి మీదకి రాదు. ఎంత సైన్యమైనా రావచ్చు, విశ్వాసి దాకా కత్తి రాదు, రానివ్వను. విశ్వాసమూలంగా బ్రతుకుతాడు కదా. కోరహు కుమారులు చావలేదు అంటే ఎవరైతే దేవుని మహింపరిచేటువంటి వ్యక్తులు ఉన్నారో, మంచి వాళ్ళు ఉన్నారో వారిని మినహాయించి ఇక వీళ్ళు మారరు. చిన్నపిల్లలైనా, పసిపిల్లలైనా, పెద్ద అయిన తర్వాత వీళ్ళు కూడా కోరహ లాంటి వాళ్ళే అన్న వాళ్ళందరూ పోయారు. దాతాను, అభిరాము లాంటి వాళ్ళే అన్న వాళ్ళంతా పోయారు. కోరహ కుమారులు చావలేదు. తర్వాత కాలంలో వాళ్ళు కీర్తన రాస్తే ఎంత లోతైన కీర్తనలు, ఎంత లోతైన దేవుని గురించినటువంటి అనుభవంతో కూడినటువంటి పాటలు అవే చరిత్రలో నిలవబడ్డాయి. దేవుడు ఇక్కడ ఉంచాడు. కానీ కోరహు ఏం చేశాడో మనకు తెలియదు. ఇక్కడ తప్ప మనోడు ఏమి ఎలగబెట్టాడో తెలియదు. ఏదైనా ఎలగబెట్టుంటే అక్కడ తెలిసేది. దేవుడు ప్రజల మీద గొడవకు వెళ్ళేవాడు, సంఘంలో చీలికలు తీసుకొచ్చేవాడు, సంఘంలో కులు రాజకీయాలు చేసేవాడు వల్ల దేవునికి ఏం ఉపయోగం ఉంటుంది? ఉండదు. కానీ అలాంటి వాడి సంతతిలో కోరహు కుమారులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, మన ప్రాణం అన్నది యెహోవాకు విలువైంది. మన ప్రాణాన్ని ఆయన పట్టించుకుంటాడు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. కాబట్టి మనం భయపడాల్సిన అక్కర్లేదు. పరిస్థితులు తలకిందులు కావచ్చు, మనం భయపడాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే మన ప్రాణం విలువైంది కాబట్టి. ప్రాణాన్ని అంత సులభంగా ఆయన తీశాడంటే దాని వెనకాల ఒక ప్రణాళిక ఉంటుంది, కారణం ఉంటుంది. అందుకని ఈ భాగాన్ని చదివి వినిపించాను. చూద్దాం. 36వ వచనం. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లను, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్ధులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఏ ధూపార్ధులు? ఈ 250 మంది ధూపార్ధులు తీసుకొని వచ్చారు కదా. ఎందుకని? ఎవడు పరిశుద్ధుడో తేల్చుకుందామని వచ్చారు. ఆ ధూపార్ధులు పట్టుకొని ప్రాణాలు పోయాయి. మోషే ఎలియాజరుతో చెప్పు వాటిని ఎత్తమని. ఎత్తి ఏం చేయాలి ప్రభు అంటే, అవి ప్రతిష్ఠితమైనవంట, ఆ అగ్నిని దూరముగా చల్లుము, వాటిలో ఉన్న అగ్నిని పడవేయి. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకున్న వీరి ధూపార్ధులను తీసుకుని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలీలకు ఆనవాలుగా ఉండును. ఆ ధూపార్ధులను తీసుకుని 250 ధూపార్ధులు అంటే చాలా వస్తాయి కదా, వాటన్నిటిని కరగబెట్టి ఒక వెడల్పాటి రేకు చేయి. ఎందుకంటే బలిపీఠాన్ని కప్పడానికి బలిపీఠం మీద మూత తయారు చేయి. ఆ మూతను చూసిన ప్రతిసారి ఇశ్రాయేలుకి జ్ఞాపకార్థంగా ఉంటుంది, సూచనగా ఉంటుంది.
దేవుడి మీద తిరుగుబాటు చేసామా, దేవుని ప్రజల మీద తిరుగుబాటు చేసామా, దోపార్థిని తీసుకొని మనల్ని దహనం చేస్తాడు. దోపార్థిని వద్దనలా ఆయన, దోపార్థిని తీసుకో, వీళ్ళని మాత్రం బయటపడే, ఆ అగ్నిని బయటపడే, వీళ్ళని కూడా బయటకు లాగేసాయి. ఆ దోపార్థులు తీసుకొని రేకు చేయి. ఆ రేకు చూసిన ప్రతిసారి అదేంటి, దేవుడు సీనాయి పర్వతం దగ్గర ప్రత్యక్ష గుడారం గురించి చెప్పినప్పుడు బలిపీఠం చెప్పాడు కానీ రేకు చెప్పలేదు. అంటే ఈ రేకు కొత్తగా వచ్చింది. మనం కూడా తేడాగా ప్రవర్తిస్తే ఆ రేకు మీద డిజైన్ వస్తుంది కదా. ఈ 250 మంది తేడాగా ప్రవర్తించారు, రేకు వచ్చింది. ఇంకెవడైనా తేడా ప్రవర్తిస్తే ఈ కార్నర్లో ఒక డిజైను, ఆ కార్నర్లో ఒక డిజైను, బలిపీఠం డెకరేషన్ వస్తుంది. అవసరమా? ఇక్కడ మోషే ఏమంటున్నాడు అంటే, ప్రభువా, సమస్త శరీర ఆత్మలకు దేవుడు అయిన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరే. ఒక్కడు పాపం చేశాడు, ఎంతమందిని బలి తీసుకున్నాడు? 250 మందిని ప్లస్ 250 కుటుంబాల్ని బలి తీసుకున్నాడు. ఒక్కని పాపం ఎంతమంది చావుకి కారణమైంది. ఒక్కని పాపం 250 కుటుంబాలు నాశనం అయిపోయాయి, వీళ్ళు నాశనం అయిపోయారు. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు పాపం చేశారు, ఏమైంది? మనందరికీ చావు వచ్చింది కదా. మనం చనిపోతున్నట్టు అర్థం ఏమని? ఆదాము స్వభావాన్ని భరిస్తున్నామని అర్థం కదా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధం వలన వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడటకు కారణమాయను. ఎలాగనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. పౌలు ఏం చెప్తున్నాడు అంటే, ఒకరి వలన తీర్పు వచ్చింది, అందరి నాశనానికి కారణమైంది. కానీ ఒకరి పుణ్యకార్యము ఏమంటున్నాడు అక్కడ అంటే, ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడటకు కారణమాయను. ఒక్క పుణ్యకార్యం. ఆదాము హవ్వల అవిధేయత వలన అందరికీ మరణం వస్తే, ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యకార్యం వలన జీవప్రదమైన నీతి విధించబడటకు కారణమైంది. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ రోజు కోరహు తిరుగుబాటు వల్ల 250 కుటుంబాలు నాశనమయ్యాయి, చనిపోయాయి, దేవుని ఉగ్రతకు లోనయ్యాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి విధేయత వలన, తిరుగుబాటు వలన కాదు, విధేయత వలన సర్వప్రపంచం రక్షించబడింది. సర్వప్రపంచానికి రక్షణ వచ్చింది. ఆ రోజు 250 మంది దోపార్థులు తీసుకుని వస్తే, ఆ దోపార్థులతో బలిపీఠం మీద రేకు తయారు చేశాడు మోషే. రేకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మీద వ్రేలాడితే ఆ సిలువ మనకు జ్ఞాపకార్థం. ఇక మీద నీవు పాపివి కాదు, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆ బలిపీఠం మీద రేకు ప్రతి సందర్భంలో కోరహు తిరుగుబాటుని, కోరహు మరణాన్ని, వారికి వచ్చినటువంటి దుస్థితిని, ఆ ఉపద్రవాన్ని గుర్తు చేస్తూ ఉంటే, సిలువను చూసిన ప్రతిసారి మన పాపం, మన అవిధేయత, మన అతిక్రమాలు, మన నీచమైన జీవన విధానం మనకు గుర్తొస్తూ సిలువ ఏం చెప్తుందంటే, ఇక మీద నీవు పాపివి కాదు, నీవు పరిశుద్ధుడివి, నీ పాపానికి శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు భరించాడు అనేటువంటి ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఆ రోజు బలిపీఠం మీద రేకు భయాన్ని పుట్టిస్తే ఇశ్రాయేల్ సమాజంలో, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ప్రతి పాపికి ధైర్యాన్ని పుట్టిస్తుంది. మన అంతరంగంలోకి తొంగి చూసుకొని, మన పాపాన్ని తొంగి చూసుకొని, మనం బాధపడుతూ ఉన్నప్పుడు, అయ్యో ఇంతటి నీచున్నా, ఇంతటి పాపినా అని బాధపడి కృంగిపోతూ ఉన్నప్పుడు, అప్పుడు సిలువను జ్ఞాపకాన్ని తెచ్చుకుంటే ఎక్కడ లేని ధైర్యం. నేను ఎందుకు బాధపడుతున్నాను? అయిపోయింది కదా, శిక్ష విధించబడింది కదా, ఆయన అనుభవించాడు కదా, నేను నీతిమంతుడిని కదా. ఉచితంగా నీతివంతులమే, పరిశుద్ధులమే, ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ ఇచ్చాడనేది గుర్తు ఈ సిలువ. నేనెందుకు భయపడాలి? ఎంత ధైర్యం వస్తుందో సిలువను చూసినప్పుడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి భక్తుడు ఎంత అద్భుతంగా వర్ణించాడు చూస్తే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనను. ఏలైనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను.
అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడు ఆయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంట? తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఎలా? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. వాళ్ళని అన్నాడా? మనల్ని కూడా అన్నాడా? సర్వప్రపంచాన్ని అన్నాడు కదా. ఏ స్థితిలో అన్నాడు? సిలువ మీద అన్నాడు. కానీ మోషే, ప్రభువా, ఈ ఒక్కడు చేసిన పాపానికి ఇంతమందిని శిక్షిస్తావా అని సిలువ మీద నుంచి అనలా. ఆయన భూమి మీద సాగిలపడి, ప్రభువా, ఒక్కడు చేసిన పాపానికి ఇంత సమాజాన్ని వద్దు ప్రభు అని సాగిలపడ్డాడు, విజ్ఞాపన చేశాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మీద నుంచి విజ్ఞాపన చేశాడు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని. దీన్ని యేసు ప్రభు ఈ లోకానికి రాకముందే భక్తుడు అంటున్నాడు, తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. పైన చూడండి, అనేకుల పాపమును భరించుచు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకుల పాపాన్ని భరించుచు ఈ మాట చెప్పాడు. కానీ మోషే కోరవ పాపాన్ని భరించలే. తిరుగుబాటు అంటే ఏంటి ఇంతకీ అంటే, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో దేవుడు అమాలేకులందరినీ చంపమని పంపిస్తాడు సౌలుని. అయితే సౌలు ఏం చేస్తా అంటే అక్కడికి వెళ్ళి మంచి మంచి వాటన్నింటిని పక్కన పెట్టి ఇవి దేవునికి అర్పించడానికి అనేటట్టుగా మాట్లాడతాడు. అప్పుడు చూడండి, సమూయేలు సౌలుతో ఏం చెప్తున్నాడు అంటే 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటైన పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అనగా. ఇక్కడ చూడండి, తిరుగుబాటు చేయట సోదె చెప్పుట అను పాపంతో సమానం. ఏంటి తిరుగుబాటు అంటే? దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయకపోవడం తిరుగుబాటు. యెహోవా మాటను వినడం ఆయన కావాలి తప్ప దహన బలులో కదా ఆయన కోరుకుంటూ ఉన్నది. ఆయన మాట వినడం శ్రేష్టం కదా. బుద్ధిహీనులు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం అంటాడు జ్ఞాని. ఈ 2024 భాషలో మాట్లాడుకుంటే చర్చికి లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం కాదు, కానుక ఇవ్వడం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చిందో ఆయన ప్రాణత్యాగాన్ని గౌరవించేటట్టుగా బ్రతకడం అన్నింటికి మించిన కానుక. కొంతమంది లక్షల్లో కానుకలు ఇస్తారు, కోట్లలో ఇస్తారు చర్చిలకి. ఉంది, ఇచ్చావు. కానీ యేసు ప్రభు డబ్బు కోసం కాదు కదా సిలువలో ప్రాణం పెట్టింది. ఖచ్చితంగా కానుక ఇవ్వాలి, ఖచ్చితంగా చర్చికి సపోర్ట్ చేయాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడు? ఆ ప్రాణత్యాగాన్ని గౌరవించకుండా లక్షలు ఇస్తే ఏంటి ప్రయోజనం? యెహోవా మాట వినకపోవడం తిరుగుబాటు. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నీవు ఎంతవరకు శిరసావహిస్తున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు, నీకు తెలియదా? ఆ తిరుగుబాటు దేవుడికి నచ్చదు. ఆ రోజు మోషే అహరోనుల మీద కోరహు ఎలాగైతే తిరుగుబాటు చేశాడో ఆ తిరుగుబాటుకి దేవుడు ఎంత కోపడ్డాడో, ఎంత శిక్షించాడో, ఈరోజు నీవు నేను కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ దగ్గరికి వచ్చి ఆయన ప్రాణత్యాగాన్ని రుచించి కూడా మరలా వెళ్ళి తిరుగుబాటు చేస్తున్నావంటే కోరహు కంటే మరి కఠినాత్ములు అని అర్థం కాదా? కోరహు కంటే మరి కఠినాత్ములు అని అర్థం కాదా? కోరహు తిరుగుబాటు చేశాడు, ఏమయ్యాడు? కనుమరుగైపోయాడు, చరిత్రలో లేడు. మరి మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నామంటే కోరహు కంటే కఠినాత్ములమని నిరూపించుకోవడం లేదా? ఆ రోజు కోరహు తిరుగుబాటు వల్ల 250 కుటుంబాలు నాశనం అయిపోయాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి విధేయత వల్ల సర్వప్రపంచం రక్షించబడింది. ఆ రోజు కోరహు తిరుగుబాటు వల్ల బలిపీఠ మీదకి రేకు వచ్చింది, మోత వచ్చింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ మరణం, ఆ సిలువ అది ప్రతి కాలానికి ఒక గుర్తుగా, జ్ఞాపకార్థంగా, ఇక మీదట మీరు పాపులు కాదు, నా దగ్గరకు వచ్చారు కదా, మీ పాపాలు నేను భరించాను, మీరు నీతిమంతులు, పరిశుద్ధులు, మీరు రక్షించబడిన వారు, మీరు పరిశుద్ధులు అని చెప్తుంది ప్రభువైన యేసుక్రీస్తు వారి సిలువ. ఆ రోజు మోషే సాగిలపడ్డాడు, ప్రభువా ఒక్కరిని బట్టి ఇంతమందిని నశింపజేస్తావా అని. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మీద కేక వేశాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని. కానీ మోషే వీరేం చేస్తున్నారో తెలియదు కాబట్టి క్షమించనలే. ఒక్కడు చేసిన పాపానికి ఇంతమందిని నశింపజేస్తావా అంటే ఆ ఒక్కడిని మాత్రం
రెడ్ మార్క్ వేసేవాడి మీద, మిగతా వాళ్ళని మినహాయించే అన్నాడు. కానీ యేసు ప్రభు వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించన్నాడు. యేసు ప్రభుని అర్థం చేసుకోవడం మోషేకి కూడా కష్టమైన పనేమో, మోషేకి కూడా సాధ్యం కాదేమో. మోషే విజ్ఞాపన చేశారు తప్ప మోషే సిలువను మోయలే, మోసిన చెల్లదు. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరావతారిగా వచ్చి సిలువ మీద ప్రాణం పెట్టి ఆయన విధేయతను బట్టి మన శిక్షను తప్పించాడు, మన భవిష్యత్తును మార్చాడు. అంతవరకు సిలువ అంటే నేరస్తులకు వేసేది, మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టిన తర్వాత ఆ సిలువ పాపాత్ములకు ధైర్యంగా మారింది. బలిపీఠం మీద మూత అందరిని భయపెడితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ పాపులకి ధైర్యాన్ని ఇస్తుంది. ఇక మీదట పాపివి కాదు, పశ్చాత్తప్పుడు మారుమనసు పొందు, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడు, ఉచితంగా నీతిమంతుడివి, పరిశుద్ధుడివి అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఇందును బట్టి మనం దేవుని ఆరాధిస్తాం. తండ్రి, ఇంతవరకు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు సందర్భాన్ని బట్టి, కోరహు చేసిన తిరుగుబాటును బట్టి, కోరహు సంబంధులు, కోరహు కుటుంబీకులు ఎలాగైతే నాశనం అయ్యారో మీరు తెలియజేస్తూ వచ్చారు. అయితే మీరు చెప్పినటువంటి మాటలను చేయకపోవడం వల్ల, తిరస్కరించడం వల్ల, తిరుగుబాటు చేయడం వల్ల నేను కోరహు లాంటి వాడిని నేను నాతో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. తండ్రి, నాలో ఉన్న తిరుగుబాటును క్షమించండి. నేను తిరుగుబాటు చేసిన వాడిని, పాపిని, మూర్ఖుణ్ణి, మీ చిత్తాన్ని ఎదిరించిన వాడిని, మీ ప్రణాళిక విరోధంగా బ్రతికిన వాడిని, అన్ని రకాల దౌష్టాలకు లోబడిన వాడిని. అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విధేయతను బట్టి, ఆయన శిలువ మరణాన్ని బట్టి, ఆయన చేసిన విజ్ఞాపనను బట్టి నేను ఉచితంగా నీతిమంతుడిగా మార్చబడ్డాను, చేయబడ్డాను. ఇంతగా నన్ను ప్రేమించడానికి ఏ పాటి వాడిని, ఈ ప్రేమకై ఏమిచ్చిన రుణస్తుని నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తులు మీకు సమర్పించి ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఇది ఆరాధన. ఆ రోజు కోరహు చేసిన తిరుగుబాటుకి కోరహు నాశనమయ్యాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను శిలువ మీద ప్రాణం పెట్టి మనల్ని బ్రతికింపజేశాడు.